హాయ్ అండి. నిన్న డ్రిప్ టెస్ట్ యానిమేషన్ నేను పార్ట్ 1గా రిలీజ్ చేశాను. దాని కంటిన్యూషన్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉపయోగించి యానిమేషన్ ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఫుల్ ట్యుటోరియల్‌లో చేయడం జరిగింది. ఇది చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఏ విధంగా చేయాలి అనేది వివరించడం జరిగింది. ముందుగా టైమ్ లైన్లో న్యూస్ సీక్వెన్స్ తీసుకోవాలి. దానికి నేమ్ వచ్చి నేను డ్రిప్ టెస్ట్ యానిమేషన్ ఇచ్చాను. తర్వాత సీక్వెన్స్ సెట్టింగ్స్ని 920 1080గా సీక్వెన్స్ సెట్ చేసుకున్నాను. అండ్ దెన్ క్లిక్ ఓకే. తర్వాత టెస్ట్ టూల్ని తీసుకుని డ్రిప్ అని నేను టెస్ట్ టైప్ చేశాను. అంటే మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇది డ్రిప్ టెస్ట్ యానిమేషన్ కాబట్టి నేను డ్రిప్ అని ఇచ్చాను. తర్వాత ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ ఇచ్చుకోండి. కలర్ అయితే వైట్ పెట్టాను. నేనైతే ఫాంట్ వచ్చి నోట్ వర్తి ఇచ్చాను. అంటే చూడడానికి లుక్ బాగుంటుంది కదా, నోట్ వర్తి ఇచ్చాను. దాన్ని బోల్డ్లో తీసుకున్నాను. తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళాం. సీసెస్ మిర్రర్ అని టైప్ చేయండి. సీసెస్ మిర్రర్ అప్లై చేశాను. ఎఫెక్ట్స్ ఆ ప్రాబ్లం తీసుకుని వచ్చి డిఎన్ అక్షరం చివరి ఉంచాను. టోన్ యాంగిల్ తీసుకుని వచ్చి డిఎన్ అక్షరం మానిటర్ బిలోకి వచ్చేలాగా, ప్రోగ్రామ్ మానిటర్ బిలోకి వచ్చేలాగా ఉంచాను. తర్వాత రీచ్లోకి వెళ్ళి రీచ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఆ డ్రాప్ కింద పడేంత వరకు 500 అలా సెట్ చేసుకున్నాను. తర్వాత దాన్ని జీరో చేసి దాన్ని కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుని ఫస్ట్ ఫ్రేమ్ ఉన్న తర్వాత కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 5 seconds దగ్గర ప్లే హెడ్ పెట్టుకొని కీ ఫ్రేమ్ని 4:38కి సెట్ చేసుకోవాలి. ఆ కీ ఫ్రేమ్స్ని మనం ఈజీగా ఉంచుకోండి. కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను ఇందులో చూపించినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారు కదా ఎంత న్యాచురల్గా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా మొత్తం మిగిలిన లెటర్స్ అన్నీ కూడా, అంటే సీసెస్ మిర్రర్ని ట్రిప్లికేట్లో తీసుకుని మిగిలిన లెటర్స్ అన్నీ కూడా మనం సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఇది నేను రికార్డింగ్ 150 స్పీడ్లో పెట్టి చేశాను ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇంకా అది సేమ్ అదే విధంగా అని చెప్పేసి. చూడండి, ఇదే విధంగా మనం డ్రిప్ టెక్స్ట్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని ఇటువంటి ట్యుటోరియల్ వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇందులో నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.